హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిల్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కేఎఫ్సి చికెన్ చేస్తున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఎంత బాగుందో అసలు. టమాటా సాస్ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట, వేడి వేడిగా. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. 1 కేజీ చికెన్ తీసుకున్నా నేను. లెగ్ పీసులు అన్నీ ఒకసారి అంటే కొంచెం కొన్ని షాపులలో దొరకవు కదా, ముందే చెప్తే కొట్టిస్తారనమాట వాళ్ళు. కేజీ లెగ్ పీసులు అయితే మాకు 12 ఏమో వచ్చినాయి. అన్నీ తీసుకొచ్చి ఒక 2-3 సార్లు మంచిగా కొంచెం నిమ్మరసం ఉప్పేసి కడగాలి, నీసు వాసన రాకుండా కడిగి మొత్తం ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెట్టి నీటికి కడుక్కొని అన్నిట్లో ఘాట్లు పెట్టి నిమ్మరసం ఒకటి పెద్దదైతే ఒక సగం చెక్క, చిన్నదైతే ఒక కాయ మొత్తం నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకొని 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. కేజీ కాబట్టి ఎక్కువైతే ఇక దాన్ని బట్టి వేసుకోవచ్చు. 1 స్పూను ఉప్పు వేసి 1 స్పూను కారం వేసుకోవాలి. 1 స్పూను కారము, 1 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మసాలా మొత్తం బాగా పట్టియాలన్నమాట. ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలో కూడా మసాలా మొత్తం బాగా రుద్ది మంచిగా ఒక 5-6 నిమిషాలు బాగా కలపాలి. అది లెగ్ పీసులు కలిపితే మసాలా అనేది నిండుగా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది అనమాట. మొత్తం కలపాలి. ఇట్లా 5-6 నిమిషాలు, అట్లా 5-6 నిమిషాల పాటు కలుపుకొని ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. మళ్ళీ చేసే ముందు 1 గంట 2 గంటల ముందు బయట పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇదైతే కంపల్సరీ మెజర్మెంట్ అనమాట. ఇది 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసి 1 స్పూను మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవాలి. సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. 1 స్పూను మిరియాల పొడి వేయాలి. 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ 1 స్పూను కారం వేసుకోవాలి. ఇవి వేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. పిండి మొత్తం కారం ఈ మసాలాలన్నీ మంచిగా మిక్స్ కావాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. మైదా పిండిలో మంచిగా మసాలా పట్టేటట్టు బాగా కలుపుకొని ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టి నూనె హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన తర్వాత చిన్న మంట పెట్టుకోవాలి. ఇక పెట్టిన తర్వాత ఐస్ వాటర్ అయితే కంపల్సరీ, ఐస్ గడ్డ కట్టాలి. మనం చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడే కొన్ని వాటర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఐస్ ముక్కలు ఉంటే అదైనా వాటర్లో వేసుకొని చేసుకోవచ్చు. బాగా కూల్ అయితే ఉండాలి. ఇక లెగ్ పీసులు మొత్తం ఇట్లా పిండిలు వేసి బాగా మిక్సీ ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. ఘాట్లలోకి పిండి వేయటట్టు ఒత్తిన తర్వాత మళ్ళీ కూల్ వాటర్లో వేయాలి. ఒక 15 సెకండ్స్ అట్లా కూల్ వాటర్లో 15 సెకండ్స్ ఉంచిన తర్వాత మళ్ళీ ఈ పిండిలు వేయాలి. ఐస్ గడ్డలు కనబడుతున్నాయి కదా, అట్లా ఉండాలన్నమాట. కంపల్సరీ ఉండాలి ఐస్ వాటర్ అయితే. మళ్ళీ ఈ పిండిలు వేసి మళ్ళీ ఒత్తాలన్నమాట. పిండి మంచిగా పట్టాలి, గట్టిగా అనొద్దు. ఇట్లా మనం పొరలు కేఎఫ్సి చికెన్ ఎట్లుంటుందో అట్లా పొరలు మంచిగా వస్తుంది అనమాట ఐస్ వాటర్లో వేస్తే. ఇట్లా లైట్గా దులుపుకోవాలి, మరీ ఎక్కువ కూడా దులిపొద్దు. లైట్గా అట్లా దులిపి మనం నూనెలో ఒక వాయికి ఎన్ని పీసులు పడతాయో అన్ని పీసులకు మాత్రమే పట్టియాలి. లేకపోతే ఎక్కువ పెడితే పిండి అంతా ఎండిపోతుంది, బాగా రావన్నమాట టేస్ట్ కూడా. 3 పీసులు పట్టినాయి అనమాట కడాయిలో. నేను 3 పీసులు అట్లా పెట్టి వేసిన నూనెలాగా చిన్న మంట పెట్టి ఇట్లా కావాలన్నమాట నూనె. 3 పీసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మంచిగా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పీసులు మొత్తం అట్లా వేసుకొని ఎక్కువ పట్టలేదు, 3 పట్టినాయి. నూనె ఇట్లా బురగలు తగ్గితే అవి ఫ్రై అయినట్టు అనమాట. మంచిగా ఫ్రై అయినట్టు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మొత్తం బుడుగులు తగ్గిపోయినాయి కదా నూనె మసలడము. అప్పుడు తీసేసుకొని ఇంకా ఒక గిన్నెలకు తీసుకోవాలి. నేను తీస్తుంటేనే ఇది జల్లిగంటే మొత్తం ఊడిపోయిందనమాట. ఊడిపోతే కింద పడితేమో నూనె పడుతుందని భయం అయింది. కింది మీది ఊడిపోయింది చూడండి. ఈ ఒక బాక్స్లాగా తీసుకొని ఇంకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి 3 పట్టినాయి. అన్నీ ఫ్రై చేసుకొని ఇంకా ఒక దాంట్లోకి తీసి ఒక
గ్రీన్ కలర్ది ఉందనమాట. దాంట్లోకి తీసుకొని సాస్ వేసి వేడి వేడి తినాలి. వేడి వేడి చల్లగా అయినాక తింటే టేస్ట్ కూడా బాగుండదు. పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా, ఇక చేసి పెడితే మంచిగా ఇష్టంగా తిన్నారు మా వాళ్ళు అయితే. మా పిల్లలు, మా చెల్లెబిడ్డ వచ్చింది, బాగుంది పెద్ద మమ్మీ అన్నదనమాట. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే అడగనే అడగదు పిల్లలు ఇంట్లోనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.